హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. హిందువుగా జీవించాలంటే ట్యాక్స్ కట్టాలా? పాదాల కింద నలిగిపోతున్న పన్ను. సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుంచి చెందినవాడు జర్నీ ఫర్ ధర్మ బిగిన్స్. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా సింహాసనమా మరణ శాసనమా? మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. ఒక్కటే కోహినూర్. ఓ ఈశ్వరా, కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. పరమేశ్వరా, పవనేశ్వరా. ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. బెబ్బులి. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? సూపర్. రోజు పంచమని విడిపించాలన్నమాట. రోజు పంచమిని విడిపించాలి. చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను సునీల్. రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. వినాలి, పవన్ కళ్యాణ్ చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రివిస్తున్న మామయ్యవు కదూ. హిస్టరీ వాజ్ రిటర్న్ ఇన్ బ్లడ్. పర్లేదు, విషయాలు బాగుంది. చార్మినార్ పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. అర్థమైంది ఫస్ట్. Fear will fall, Dharma will rise. నేను బాలకృష్ణ చెప్తున్నాను. This bit is good. కదా ఓ పార్ట్ వేరే ఉందా? ఆంది వచ్చేసింది. డిఫరెంట్ భలే ఉంది నవీన్. ఈ ప్రతిసారి ఫ్రేమ్ గురించి ప్రజెన్స్ ఇంపార్టెంట్ అక్కడ. ఆబ్వియస్లీ తన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది నవీన్. బ్లడ్ బాత్. నేను అంటుంది అది కాదు, నువ్వు చూసేటప్పుడు ఆ హీరో ప్రజెన్స్ అంటే చూసావు అంతవరకు గమనించే ప్రతిదాన్ని నీలో ఉండే కెమెరామ్యాన్ చూడకు. నువ్వు సినిమాలో చూసుకో కావాలంటారు. అరే అన్ని చూడాలి నవీన్, అన్ని పాపం అన్ని డిపార్ట్మెంట్ కష్టపడి ఉంటారు. ఎన్ని డిపార్ట్మెంట్ ఆ ఫ్రేమ్ అలా రావాలంటే పాపం డిఓపి ఎంత కష్టపడి ఉండాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ఇచ్చేసి ఉండాలి. అంటే ఆ ఫ్రేమ్ బాగుంటేనే కదా అందులో పవన్ కళ్యాణ్ వెలిగిపోతాడు స్క్రీన్ మీద. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఫ్రేమ్ ఉంటది, ఆ ఫ్రేమ్ మీద పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ మనకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ ఎలివేట్ అవ్వాలి అంటే ఆ లైటింగ్, ఆ ఫ్రేమింగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. నేను అలా చూడమ్మా ఇప్పుడు. నేను అలానే చూస్తాను. నేను ప్రతిదీ చూస్తా. మ్యూజిక్, లైక్ ఎడిటింగ్, కట్స్, ట్రాన్సిషన్స్, కెమెరా వర్క్, ఫ్రేమ్స్, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా. మరి ఇప్పుడు కెమెరా వర్క్ గురించి చెప్పు. ట్రైలర్ బాగుంది పాయింట్ ఆఫ్ వ్యూలో. 2 పాటలు తీస్తున్నారు కదా, నాకు అదే కాస్త డౌట్ కొడుతుందా? లేదు, ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏమి ఇబ్బందిగా అనిపిస్తుంది? ఒక పాటలో కవర్ చేసేసి సినిమా ప్రతిదీ పార్ట్ ఎందుకన్నా? ఇప్పుడు పార్ట్ 1 రిలీజ్ చేసి ఇంకో 1 year 2 years ఆగి నెక్స్ట్ పార్ట్ 2 అంటారు. మళ్ళీ ఆ పార్ట్ ఎప్పుడు వస్తుందో? ఈ సినిమానే 4 years బ్యాక్ స్టార్ట్ అయ్యి 4 years తర్వాత కొనాకి పోస్ట్ పోన్ అయ్యి July 24th వస్తుంది. ఈరోజు టీజర్ రిలీజ్, సెలబ్రేషన్ చూసా కదా, మామూలుగా లేదు. ఇంకా సినిమా సినిమా బాగుంటే చాలా వీళ్ళు ఇంకా కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తుంది. కలెక్షన్స్ ఎలాగో వస్తాయి, దాని గురించి అసలు ఒక రేంజ్ అంటే పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ వస్తున్నాయి. నేను చెప్తాను, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్. ఒక్క పాజిటివ్ టాక్ చాలు. అసలు హైపే లేదు సినిమాకి అని ఎంత మంది ఇచ్చేసారు. ఒక్క పాజిటివ్ టాక్ వస్తే 100 crores షేర్ ఈజీ. పాజిటివ్ టాక్ అనేది వచ్చేదిలే కాదు,
నా ఉద్దేశం ఏంటంటే సినిమా అయితే బాగా ఆడిద్ది, అది మాత్రం పక్కా షూర్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీఈస్ కమింగ్ బ్యాక్. 4 years తర్వాత అనుకుంటా. 4 years ఆల్మోస్ట్ 4 years. పాపం తను కష్టపడి DCM గా ఇటు సినిమాలు అటు పాలిటిక్స్ చేసి ఏదో నవీన్ ఈ సినిమాకి తన టీజర్ లో తన మొత్తం చూస్తుంటే నా బ్యాక్గ్రౌండ్ లో ఆ డైలాగ్ వినపడుతుంది, ఈశ్వర పవనేశ్వర పవనేశ్వర. టీజర్ అనే కాదు, పవన్ కళ్యాణ్ చూసిన ప్రతిసారి నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒక్కటే వినపడుతుంది. అనిపించింది. అంత ఇంపాక్ట్ ఉంది డైలాగ్. ఈ ఆడియో లాంచ్ కన్నా మన బండిలో అంత రావాలి నవీన్. పిలవాల్సిన అవసరం బల్ల గణేష్ ఆటోమేటిక్ గా దిగుతాడు. అరే కొందరు రానివ్వట్లేదు అయ్యా తను, ఎందుకో తెలియదు కానీ లాస్ట్ టైం కూడా రాలేదు. చాలా అదే గబ్బర్ సింగ్ లాస్ట్ అనుకుంటా, వకీల్ సాబ్ వచ్చాడు కదా, వకీల్ సాబ్ లో నన్ను కరెక్ట్ ఈశ్వర పరమేశ్వర. దాని తర్వాత తను కనపడట్లే పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో లాంచ్ లో. ఎన్ని సినిమాలు రిలీజ్ అయింది అని చెప్తాను, బండ్ల గణేష్ ఆడియో లాంచ్ రావట్లేదని. బండ్ల గణేష్ ఆడియో లాంచ్ వస్తే ఒక ఊపు, ఒక జోష్, తను ఇచ్చే స్పీచ్ లో ఉండే ఎనర్జీ, ఎన్ని ఎలివేషన్స్ ఇచ్చాడు. మై నేమ్ ఇస్ బండ్ల గణేష్, మై గాడ్ ఇస్ పవన్ కళ్యాణ్ అని ఒకలా తన స్పీచ్ ఉంటే బాగుంటది. చూద్దాం అలాగొస్తుంది రాని, అదే కదా మనకి కావాలి. ఎలాగో సినిమా ట్రైలర్ లుక్స్ గుడ్. వాడు పోస్ట్ పోన్ చేసి ఇప్పటికీ వదిలాడు. సో ఈ సినిమా ట్రైలర్ బాగుంది. ఆ చార్మినార్ ఒక ఫైట్ ఉండొచ్చు, ఒక చార్మినార్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫైట్ ఉంది, టైగర్ తో ఒకటి ఉంది, అండ్ ఆన్ ది ఫైట్, దట్ స్ట్రాంగ్ ఫైట్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ వన్. నాకు ఆన్ ది యాస్ బిగిన్ అనగానే పవన్ కళ్యాణ్ రాగానే భలే అనిపించింది. సో ఆ ఫైట్ కూడా ఒకటి ఉంది. హీరోయిన్ సేవ్ చేయడానికి ఇంకో ఫైట్, హీరోయిన్ సేవ్ చేయడానికి అదే అంటారు కదా, పున్నమి ఈ రోజు ఏదో చెయ్యాలి అని. సో అదొక ఫైట్ ఉండొచ్చు. సో మొత్తానికి ఒక 4-5 మంచి పవర్ఫుల్ బ్లాక్స్ పెట్టి పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేసి దాని తగినట్టు స్టోరీ ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏదో ఒకటయ్యా, నేను ఇంత చెప్తున్నా నీకు పున్నమి దశమి మీద గుర్తుకొచ్చిందా? అంటే హీరోయిన్ పేరు అని అర్థం అక్కడ. అక్కడ హీరోయిన్ పేరు అని అర్థమా? సర్లే, నేను క్యాచ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ టు చూసి అలా ఉండిపోయా. చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా, చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సునీల్ కలిసి చేస్తున్నారు కదా. ఎవరు పవన్ కళ్యాణ్ సునీలా? ఓకే, అదొకటి. నేను ఎవరిని చూడలేను, నేను సౌంది పవన్ కళ్యాణ్ అంతే. పవన్ కళ్యాణ్ మాత్రం చూసా, నిధి అగర్వాల్ని చూసా. కామెడీ టైమింగ్ కూడా బాగుండేది, మ్యూజిక్ కదా, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చూద్దాం. యూ వెయిట్ ఫర్ మూవీ. జూలై 24 కదా, చూద్దాం. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూద్దాం.